గుప్త సామ్రాజ్యం. సముద్రగుప్తుడు ఇతడు క్రీస్తు 335 నుంచి 376 సంవత్సరం వరకు రాజ్య పరిపాలన చేశాడు. సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుని యొక్క కుమారుడు. మొదటి చంద్రగుప్తుని తర్వాత గుప్త సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఇతని యొక్క పూర్తి వివరాలన్నీ ఇతని కోర్టులో ఉండేటటువంటి పద్యకవి, ఆయన పేరు హరిసేనుడు, అలహాబాదులోని స్తంభ శిలాఫలకంపై అవి చక్కగా రాసి చెక్కించాడు. దానిలో ఏముంది అనంటే సముద్రగుప్తుని గురించి, అతను జయించిన రాజ్యాల గురించి, అతని యొక్క పరిపాలనలో ఉండేటటువంటి ప్రజల గురించి. ఇదే శాసనంలో అశోకుని యొక్క గొప్పతనాలు వివరించేటటువంటి కూడా అదే శాసనంలో చెక్కబడి ఉండుట ఒక విశేషం. సముద్రగుప్తుడు కచ్చా అనేటువంటి తన సహోదరుని అంతర్యుద్ధంలో జయించి అనేక రాజ్యాలని తను జయించాడు. ఆ రాజ్యాలన్నీ కూడా తన యొక్క చెప్పు చేతల్లో ఉండినట్లు అనేక విధములైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి సంధులు చేసుకుని ఇతని రాజ్యాన్ని పురోగతిలో ఉంచుకోగలిగాడు. ఇతడు దక్షిణాపథంలో ఉండేటటువంటి 12 రాజ్యాలు ఏమిటి అనంటే, వాటిని సామంతులుగా చేసుకున్నటువంటి రాజ్యాల్లో మొదటిదిగా కోశల రాజ్యం. ఈ కోశల రాజ్యానికి కోశల మహేంద్రుడు రాజు. రెండవది పిఠాపురం. ఈ పిఠాపురానికి పిఠాపురం మహేంద్రుడు రాజు. మూడవది కంచి రాజ్యం. ఈ కంచికి కంచి విష్ణుగోవుడు అనేటువంటి రాజు. అలాగే నాలుగవది వేంగి రాజ్యం. ఈ వేంగి రాజ్యానికి హస్తివర్మ అనేటువంటి రాజు. అలాగే ఇరాండపల్లి. ఈ ఇరాండపల్లికి దమన అనేటువంటి రాజు. తరువాతది దేవరాష్ట్రం. ఈ దేవరాష్ట్రానికి దేవరాష్ట్ర కుబేరుడు అనేటువంటి రాజు. అలాగే అవయుక్త రాజ్యం. దీనికి నీలమరాజు అనేటువంటి రాజు. కురాల రాజ్యం. దీనికి కురాల మంతుడు అనేటువంటి రాజు. తరువాత కుస్తలపురం. ఈ కుస్తలపురంకి ధనుంజయుడు అనేటువంటి రాజు. అలాగే గిరుకొత్తూరు రాజ్యం. దీనికి స్వామిదత్తుడు అనేటువంటి రాజు. తర్వాత పాలక్క రాజ్యము. దీనికి ఉగ్రసేనుడు అనేటువంటి రాజు. వీరందరూ కూడా సముద్రగుప్తునికి సామంతరాజులుగా, సముద్రగుప్తుని జయించిన తర్వాత వీరందరినీ స్వతంత్ర రాజులుగా చేసి వీరందరూ సామంతరాజులుగా ఉండి అనేక విధాలైనటువంటి పద్ధతుల్లో సామంత రాజ్యంలో ఉండేటటువంటి ఇచ్చుపుచ్చుకోవడాలు జరిపినటువంటి రాజు సముద్రగుప్తుడు. అటు తర్వాత రెండవ తరానికి, అంటే రెండో గ్రూపుకు చెందినటువంటి ఇతను జయించినటువంటి రాజ్యాలలో ఆర్యావర్తనముకు చెందినటువంటి 8 రాజ్యాలు. వీరందరూ కూడా అంతరించుకుపోయారు. తర్వాత మూడవ విభాగానికి చెందినటువంటి రాజులు, మూడవ విభాగానికి చెందినటువంటి ఇతను జయించినటువంటి రాజులు, వీరిలో 5 రాజ్యాలు పరివాహక ప్రాంతాలు, అంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి 5 రాష్ట్రాలు. అలాగే 9 అరణ్య రాజ్యాలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలని ఏమని పిలిచారంటే పర్యాంతక రాజ్యాలు అని పిలిచారు. వీరందరూ కూడా ఏంటంటే కంపల్సరిగా, తప్పనిసరిగా వారు అన్ని రకాలైనటువంటి ట్యాక్సెస్, అన్ని రకాలైనటువంటి పన్నులు చెల్లిస్తూ
రాజు ప్రధానమైనటువంటి వాడు, అతి ముఖ్యుడు కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాపూరితమైనటువంటి వంగి నమస్కారం చేసేటటువంటి విధానము అది ఏంటంటే రాజుని మేము అనుసరిస్తున్నామనేటువంటి విధానాన్ని ఈ రాజులందరూ చేసేవారనేటువంటిది చరిత్ర చెప్తుంది. ఈ ఐదు ఐదు బోర్డర్స్లో ఉండేటటువంటి రాజ్యాలు, 5 సరిహద్దు రాజ్యాలుగా ఉండేటటువంటి రాజ్యాలు. మొదటిది సమతత్త రాజ్యం, ఇది ప్రస్తుతం ఉండేటటువంటి వెస్ట్ బెంగాల్ రాజ్యం. రెండోది దేవక రాజ్యం, ఇది అస్సాములో ఒక భాగం. మూడోది కామాపుర రాజ్యం, ఇది కూడా అస్సాములో ఒక భాగం. నాలుగోది నేపాల రాజ్యము. ఐదోది కటీపుర రాజ్యం, ఈ కటీపుర రాజ్యమే ప్రస్తుతము కాశ్మీర్. ఇక 9 అరణ్య రాజ్యాలు. ఇవి ఏంటి అనంటే ఈ 9 అరణ్య రాజ్యాలు, మొదటిది మాళవులు, రెండవది అర్జునాయనులు, మూడవది యథేయులు, నాలుగవది మాద్రికులు, ఐదవది అభీరులు, ఆరవది ప్రజార్జునులు, ఏడవది సనకనికులు, ఎనిమిదవది కాకలు, 9వ రాజ్యం కర్పరికులు. వీరందరూ కూడా సముద్రగుప్తునికి సామంత రాజ్యులుగా ఉండేటటువంటి వారే. ఇక 4వ తరగతికి చెందినటువంటి సముద్రగుప్తుడు జయించినటువంటి రాజ్యాల్లో దేవపుత్ర రాజ్యము, అలాగే శకునుల రాజ్యము, అలాగే శాకాముద్రుల రాజ్యాలు ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా సింహళము అంటే శ్రీలంక మరియు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి దీవులలో ఉండేటటువంటి రాజ్యాలు కూడా ఇతనికి సామంత రాజులుగా ఉండేవి. వీరందరూ కూడా చంద్రగుప్తునికి సహాయ సహకారాలతో పాటు వారి యొక్క రిప్రజెంటేటివ్, ఆ రాజ్యాలకు చెందినటువంటి రిప్రజెంటేటివ్ కేంద్రీకృతమైనటువంటి ఆ యొక్క రాజధానిలో ఉండి రాజుకు సహాయకులుగా ఉండేవారు. ఇక 3 అటవిక రాజ్యాలు అంటే అడవిలో ఉండేటటువంటి రాజ్యాలు, వింజా సాత్పురా పర్వతాల యొక్క ప్రదేశంలో ఉండేటటువంటి రాజ్యాలు కూడా సామంతరాజులుగా వీళ్ళకి ఉండేటటువంటివి. ఇదే కాకుండా సముద్రగుప్తుని యొక్క కీర్తి ప్రతిష్టలు భారతదేశంలోనే కాక మిగతా దేశాలన్నిటికీ వ్యాపింప చేయబడ్డాయి. ఎందుకంటే ఇతని యొక్క కీర్తి, ఇతని యొక్క పరాక్రమం, ఇతను జయించినటువంటి రాజ్యాలు, సామంతులను ఏ విధంగా చూసేటటువంటి విధానాలు అన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాలకే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాపించాయనేటువంటి చరిత్ర చెబుతా ఉంది. అలాగే ఇతని కాలంలో, ఇతడు రాజ్య పరిపాలన చేసేటటువంటి కాలంలో సింహళ రాజ్యానికి చెందినటువంటి మేఘవర్ణుడు అనేటువంటి రాజు బుద్ధగయలో ఒక బౌద్ధారామం నిర్మించడానికి గాను అతని యొక్క జనాన్ని అక్కడ పంపించి రాజు యొక్క అనుమతితో అక్కడ అతిపెద్ద బౌద్ధారామం నిర్మించాడు. ఇది ప్రసిద్ధి చెందినటువంటి అతిపెద్ద బౌద్ధారామంగా నేటికి కొనసాగింపబడుతున్నది. ప్రయాగరాజులో ఉన్నటువంటి శిలాశాసనం ప్రకారం సముద్రగుప్తుడు ఎప్పుడు కూడా పరాజయం పొందలేదని, అతని యొక్క శక్తి సామర్థ్యాలు, యుద్ధ నైపుణ్యాలను బట్టి అతను తన విజయాలను సాధించాడని ఆ శిలాశాసనం చెబుతుంది. కనుక సముద్రగుప్తుని భారతదేశపు నెపోలియన్గా వర్ణించారు. అయితే సముద్రగుప్తుడు భారతదేశంలో ఉండేటటువంటి అత్యధిక భూభాగానికి తన యొక్క పరిపాలనా శక్తిని చూపించాడు. భారతదేశ భూభాగంలో ఉండేటటువంటి చాలా భూభాగాన్ని కలిపి ఉంచినట్లు అతడు చేయగలిగాడు. రాజస్థాన్లోని
చాలా శక్తివంతమైనటువంటి ఈ ఆటవిక రాజులు వీరు కూడా ఇతను జయించినటువంటి రాజుల వలె సముద్రగుప్తునికి కప్పం కట్టి సామంత రాజులుగా ఉండవలసి వచ్చింది. అలాగే ఇతని యొక్క విజయ పరంపర అనేక రాజ్యాలను జయిస్తూ దక్షిణాపథంలో ప్రవేశించి కంచీపురం వరకు ఉండేటటువంటి రాజ్యాలన్నిటినీ జయించి విజయం సాధించి ఆ రాజ్యమునంతటినీ సముద్రగుప్తుని యొక్క రాజ్యంలో కలుపుకున్నారు. కనుక భారతదేశంలోని అత్యధిక భూభాగాన్ని ఏలినటువంటి రాజుగా సముద్రగుప్తునికి పేరుంది. అయితే ఇతని యొక్క రాజ్యంలో శాకులు అనేటువంటి వాళ్ళు వీరు కూడా సామంతరాజులుగా ఉన్నారని అనేక శిలాఫలకాలు చెప్తున్నప్పటికీ వారు శాకులు ఎప్పుడు కూడా సముద్రగుప్తునికి సామంతరాజులుగా లేరు. వారు పశ్చిమ భారతదేశంలో ఉండేటటువంటి ఉజ్జయిని నగరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని సుమారు 200 సంవత్సరాల వారు పరిపాలన చేశారు. ఈ పరిపాలన చేసే విధానంలో వీరు గుజరాత్ని అలాగే మాల్వా ప్రదేశాలను కూడా తమ యొక్క పరిపాలనా భాగంలో ఉంచుకుని వాటిని పూర్తిగా తమ యొక్క అధీనంలో ఉంచుకోగలిగారు. కనుక శాకులు ఎప్పుడు కూడా సముద్రగుప్తునికి సామంతరాజులుగా లేరు. ఇలా వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉండటం సముద్రగుప్తునికి ఏ విధముగా ఉపయోగపడింది అని అంటే గుప్త సామ్రాజ్యం విచ్ఛిన్నం కాకుండా గుప్త సామ్రాజ్యం సురక్షితంగా ఉండుటకు ఈ యొక్క ఒప్పందం పూర్తిగా సహకరించిందని, అలాగే సముద్రగుప్తుడు ఆ విధంగా తన యొక్క యుక్తిని ప్రయోగించాడని ఈ విషయంలో మనకి తెలియచున్నది.